ఈ సెప్టెంబర్ నెల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వీళ్లకు సంబంధించిన ఒక పెద్ద మీటింగ్, యాన్యువల్ మీటింగ్ అంటారు చూసారా. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మెంబర్ కంట్రీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సడన్గా చూడండి, ఆఫ్రికన్ కంట్రీ సియరా లియోన్. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈసారి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మేము ఒక డిమాండ్ పెట్టబోతున్నాము. అంటే మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు చూసారా, ఇందులో పర్మనెంట్ 5 నేషన్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడాను, రష్యా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా. వీళ్ళే ఎప్పుడు కూడా శాశ్వత సభ్యత్వము కలిగిన దేశాలు. వీళ్ళు చెప్పిందే ప్రపంచము వినాలి అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు. కానీ గత 2-3 ఏళ్ల నుంచి కూడా భారత్ వైపు నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. అంటే ఇది ఒక ఫ్రోజన్ మెకానిజం. యునైటెడ్ నేషన్స్ మాటను ఈ ప్రపంచములో ఏ దేశము కూడా వినడం లేదు. కాబట్టే కదా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధము, ఇవాళ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఇంత పెద్ద పోరు స్టార్ట్ అవుతుంది. అంటే దీనికి కారణము ఎవరూ కూడా యునైటెడ్ నేషన్స్ చెప్తున్న దాన్ని వినడం లేదు. అప్పుడు ఎందుకండి ఈ సంస్థ? ఇప్పుడు ఇది ఒట్టి అమెరికా కోసమే మీరు పెట్టారనుకోండి, మీ ఇష్టానుసారం మీకు తోచింది చెయ్యండి. అంతేగాని మీరు ఇందులో సభ్యులుగా ఉండాలి, మీరు ఇంతంత కాంట్రిబ్యూషన్స్ చెయ్యాలి, ఇంత ఫండింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? అనవసరం కదా. ఇవాళ భారత్ ఏం చెప్తుంది? ఇక్కడ 5 దేశాలు కాదండి, 11 దేశాలు ఉండాలి. ఎక్కడ? పర్మనెంట్ మెంబర్స్గా. ఇక్కడ మన కోసం మనం మాట్లాడడం లేదండి. మనము చెప్తున్నది ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చెయ్యండి. ఎప్పుడో 5 దేశాలు అన్నారు, ఇవాళ 5 దేశాలు. అంటే రష్యాతో ఇంత పెద్ద గొడవలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద మీరు శాంక్షన్స్ విధించి ఉన్నారు కదా, మరి మీరు రష్యాపై వీటో పవర్ వాడగలరా? చైనా పైన ఇది కుదురుతుందా? ఇంపాసిబుల్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి రష్యాను తీసివేయాలండి. వాళ్ళు ఒక శత్రు దేశం. వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్తో వస్తారు. ఫైనల్గా రష్యా వాళ్ళు చూసి రిజెక్ట్ అని అంటారు. ఎందుకు? రష్యా వాళ్ళు తమ వీటో పవర్ వాడతారు, ఎవ్వరు ఏం చెయ్యలేరు. ఇది ఎంత ఒక పిచ్చి మెకానిజం, ట్రాన్స్పరెన్సీయే లేని ఒక మెకానిజం. దీనిని భారత్ ఒప్పుకోదు. ఒకవేళ మీరు మా మాట వినలేదు అనుకోండి, యునైటెడ్ నేషన్స్ 2.0 మేము తీసుకొస్తాం. సెకండ్ వెర్షన్ని మేము తీసుకొస్తాం. ఎన్నో దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు, 54 ఆఫ్రికా దేశాలు మాతో పాటు వచ్చేస్తారు. ఈస్టర్న్ యూరోప్లో ఉండే ఎన్నో దేశాలు మేము కూడా మీతో కలుస్తున్నామని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని చాలా పెద్ద లెవెల్లో యుఎన్ని మనం ఛాలెంజ్ చేశాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, ఇటలీ, పాకిస్తాన్ వీళ్ళు కాఫీ క్లబ్ గ్రూప్ అని అంటారండి. ఈ గ్రూప్లో మీరు చూసారనుకోండి, ఇటలీ ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, అర్జెంటీనా ఉంటుంది, అలాగే మీకు కెనడా ఉంటుంది, అలాగే మీకు స్పెయిన్ ఉంటుంది, ఇలాగ ఎన్నో దేశాలు. ఇది 1995లో వీళ్ళు పెట్టుకున్న ఒక గ్రూప్. ఈ గ్రూప్ యొక్క పనితనం ఏమిటి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే అమెరికా వాడి యొక్క ప్రాక్సీస్ వీళ్ళు. అమెరికా వాడి యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఇది ఒక భాగం. వీళ్ళకి ఎటువంటి విజన్ ఉండదు, మిషన్ ఉండదు, ఎజెండా ఉండదు. భారత్ ఏం మాట్లాడినా కూడా దానికి వ్యతిరేకంగా ఒక ఎజెండాతో వీళ్ళు వస్తారు. మనది ఏంటంటే G4 అనబడే ఫార్ములా. మనం పకడ్బందీగా ఒక ఫార్ములాతో ఈ ఫార్ములా ఎలా జరగాలి, దీని యొక్క పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఏంటి, దీని యొక్క మోడస్ ఆపరెండి ఏంటి, ఇదంతా క్లియర్గా డిఫైన్ చేసాం. మనం ఏం చెప్తున్నాము? రిటర్న్ నెగోసియేషన్స్ చెయ్యండి, మేము సిద్ధముగా ఉన్నాము. అంటే ఉత్తునే మాట్లాడడం అండి. ఫైనల్గా ఒక కాన్సెన్స్కి రారు, ఇది వద్దు అని అనుకోవడం. 2009 నుంచి ఇదే పనిలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం? ఈసారి జనరల్ అసెంబ్లీ రాబోతుంది, మీరు ఖచ్చితంగా మేము చెప్పిన మాటలు డిబేట్కి తీసుకురండి. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చూద్దాము. అంటే ఇక్కడ ఈ G4 మోడల్ అంటున్నాను చూసారా, భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్ ఈ 4 దేశాలు కూడా కలిసి ఒక G4 మోడల్ని తీసుకొచ్చి మనము ఒక థియరీని ముందు పెట్టాం. ఏంటిది? 11 పర్మనెంట్ దేశాలు ఉండాలి, అలాగే మీకు 15 నాన్ పర్మనెంట్ దేశాలు ఉండాలి.
కానీ ఇక్కడ పాకిస్తాన్, ఇటలీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ 5 పర్మనెంట్ దేశాలు మాత్రమే ఉండాలి, ఇందులో ఎటువంటి ఎక్స్పాన్షన్ ఉండకూడదు. అలాగే 10 దేశాలు నాన్ పర్మనెంట్ ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి 1 సంవత్సరం కాదు 2 ఏళ్ల పాటు టర్మ్ అనేది ఇవ్వండి. మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే నో మెకానిజం. పాకిస్తాన్, ఇటలీ ఇవ్వలేకపోయారు. మనం ఏం చెప్తున్నాము, 2 ఆసియా ఖండానికి సంబంధించిన దేశాలు ఇందులో ఉండాలి. అలాగే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన ఇంకొక 2 దేశాలు, 4 దేశాలు అయిపోయాయి. నెక్స్ట్ లెవెల్లో లాటిన్ అమెరికా, కెరేబియన్, అదర్ స్టేట్స్, వీళ్ళకు ఇంకొక 2 సీట్స్ పర్మనెంట్ సీట్స్ ఇవ్వాలి. ఇది మన డిమాండ్. మరి ఇటలీ, పాకిస్తాన్ వాళ్ళు ఏం తెలుసా అండి చేస్తున్నారు, మనము బ్రెజిల్ అంటే లాటిన్ అమెరికా అన్నాము అనుకోండి, అక్కడ అర్జెంటీనా వాళ్ళను తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు, అర్జెంటీనా అనేది కాఫీ క్లబ్కి సంబంధించిన ఒక దేశం. అంటే ఏంటి, బ్రెజిల్ అంటే కాదు అర్జెంటీనా అంటారు. అలాగే మనము జర్మనీ అన్నాము అనుకోండి, ఇటలీ, స్పెయిన్ తీసుకొస్తారు. వెస్ట్ యూరప్ కాబట్టి ఇటలీ ఉంటుంది, స్పెయిన్ ఉంటుంది. సరే, జపాన్ అన్నాము అనుకోండి, ఆస్ట్రేలియా వాడిని తీసుకొస్తారు. ఇక భారత్ అంటే పాకిస్తాన్, మేము ఉన్నాము కదా, ఒరే నువ్వు దివాలా తీసిన ఒక తీవ్రవాద దేశము, నువ్వు మాతో ఎలా కంపేర్ చేసుకుంటావు అంటే అబ్బే అలా కాదు, మేమందరం కాఫీలు తాగుతూ క్లబ్లో కూర్చొని డిస్కస్ చేశాము, ఇదే మా ఫార్ములా అని అంటాడు. సో ఏదో ఒక రకంగా భారత్ను ఇబ్బంది పెట్టాలి, మన ప్రపోజల్ని ఆపాలి, దీనిని 11 దేశాలుగా చెయ్యకూడదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఒక ఇటలీయో పాకిస్తానో కాదండి, అమెరికా వాడు దగ్గర ఉండి చేయిస్తున్న వ్యవహారము ఇది. చైనా వాడు కూడా ఈ కాఫీ క్లబ్లో ఉన్నాడండి. అంటే చైనా వాడు కాఫీ క్లబ్ దేశంలో ఉండి కూడా వాడు మళ్ళీ ఇక్కడ భారత్ యొక్క ప్రపోజల్ని ఆపడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకు, P5లో ఉన్నాడు కదా. కాబట్టి ఇదంతా చూసారు అనుకోండి, ఒక రకమైన స్కామ్, ఇందులో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. ఈసారి సెప్టెంబర్లో రాబోతున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భారత్ ఈ ప్రపోజల్తో వస్తుంది. మాకు సపోర్ట్ చేయడానికి జర్మనీ ఉంది, బ్రెజిల్ ఉంది, జపాన్ ఉంది. వీళ్ళ సపోర్టుతో ఈ ప్రపోజల్ని మేము తెస్తాము. ఒకవేళ మీరు కాదు, అవ్వదు అని చెప్పి మీరు నాటకాలు ఆడారు అనుకోండి, మేమందరము కలిసి ఆఫ్రికాకు సంబంధించిన 54 దేశాలు కలిసి కొత్త యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ని ఫామ్ చేస్తాము. మా ఇష్టానుసారం గ్లోబల్ సౌత్ అన్నాము. మొన్న G20 మీటింగ్ని మేము ఎలాగా మీకు సక్సెస్ఫుల్గా చేసి చూపించాము, దానిని కూడా మీరు చూశారు. ఈ మోడల్ని తీసుకోండి, న్యాయబద్ధంగా ఉండండి, ఎథికల్గా ఆలోచించండి. అంతే తప్ప ఒకప్పుడు మేము అందరము కూడా ఇలాగే స్కీములు చేసేవాళ్ళము, ఇలాగ ఒక దేశాన్ని పడగొట్టడానికి ప్లానింగ్లు చేసేవాళ్ళము, అలాగే ఇప్పుడు కూడా ఉంటాము, మేమే ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాము. ఇదంతా మాట్లాడకండి. రష్యా, అమెరికా, చైనా తరువాత ఆ ప్లేస్లో భారతే ఉంటుంది, ఏ యూకేనో ఫ్రాన్స్ ఉండదు. అలాంటప్పుడు మాకు పర్మనెంట్ సీట్ ఇవ్వడంలో మీకు ఏమిటి సమస్య? జీడిపి అంటారా, పవర్ అంటారా, యుద్ధము అంటారా? చూడండి, ఎవరి సత్తా ఎంతో చూడండి. చూసి పర్మనెంట్ ఫైలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవరు ఉండాలో డిసైడ్ చెయ్యండి అని క్లియర్గా మనం చెప్పేశాము. అంటే ఇది ఒక రకంగా యునైటెడ్ నేషన్స్ మీద మనము చేస్తున్న యుద్ధము, న్యాయ పోరాటము. మరి ఇందులో ఎంతమంది మనతో ఉన్నారు? ఇలాంటి శత్రు దేశాలు కూడా అమెరికా వైపు ఉన్నారు. ఫైనల్గా ఎవరు గెలుస్తారో నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. మరి UN పైన మనము ప్రకటించిన యుద్ధము విజయవంతం అవుతుందా, లేదండి ఎప్పటిలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని మీరు భావిస్తున్నారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.